హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ రోజు నుంచి ఒక సిరీస్ అయితే మన ఛానల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఫస్ట్ సిరీస్ అన్నట్టు. ఇప్పటి నుంచి డైలీ ఏంటంటే మీకు ఒక సిరీస్ ప్రకారం వీడియోస్ అయితే పెడతాను. కాబట్టి ఏంటంటే ఎవ్రీడే వీడియో చెక్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ డైలీ వీడియోస్ అయితే అప్డేట్ అయితే ఉండండి. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్లో పెట్టుకుంటేనే వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా బీటీసీ టెక్నికల్ చార్ట్లో అయితే చూద్దాం. ఈ రోజు చార్ట్ గురించి చెప్పిన తర్వాత ఎవ్రీడే ప్రతిరోజు చార్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బీటీసీ చూసుకున్నట్లయితే వీక్లీలో ఇవేదైతే లెవెల్ ఉందో వీక్లీ లెవెల్స్లో ఉంది. ఈ వీక్లీ లెవెల్లో ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి బౌన్స్ అయింది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇదే జోన్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి లిక్విడ్ తీసేసుకొని పంప్ అయితే అవుతుంది. ప్రతిసారి దీని దగ్గర నుంచి హోల్డ్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే బౌన్స్ అయింది. హిస్టరీ ప్రకారం ఎంత బౌన్స్ అయింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 193% ఏంటంటే ఫస్ట్ సారి బౌన్స్ అయింది. అండ్ సెకండ్ టైం దీన్ని టచ్ అవడంతో ఇక్కడ మనకి ఎంత బౌన్స్ అయింది, 116 లెవెల్ దాకా అయితే బౌన్స్ అయింది. ఇప్పుడు మనకి థర్డ్ టైం టచ్ అయింది. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో టచ్ అయింది, లెవెల్ అనేది వీక్ అయింది. ఎక్కువసారి టచ్ అవుతే అది వీక్ అవుద్ది అన్నట్టు. అండ్ ఇప్పుడు ఉన్న ప్రకారం ఏంటంటే బుల్ మార్కెట్కి బియర్ మార్కెట్కి దగ్గరగా అయితే ఉంది. అందుకోసం అయితే చెప్తున్నాను, అది ఒక కీ లెవెల్ అయితే మీకు ఇస్తున్నాను చూడండి. కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అయితే నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది బుల్ మార్కెట్ లెవెల్. కంపల్సరీ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీనిపైన ఉంటే బుల్ మార్కెట్ ఇమీడియట్గా స్టార్ట్ అవుద్ది. ఎందుకనేది చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్లో ఏదైతే బుల్ మార్కెట్ లెవెల్ ఉందో ప్రైస్ అనేది దాని దగ్గరికి ప్రతిసారి తేవడానికి ట్రై చేశారు. అప్రాక్సిమేట్లీ మనకి ఎక్కడ ఉంది 93,381. దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి కిందికి వస్తూనే ఉంది. 100% దానిపైన క్యాండిల్స్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ అవుతే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. మనకి 2025 ఏదైతే ఉందో అది బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది అన్నట్టు 2006 నుంచి ఇంకా లైన్గా మనకి ఏంటంటే ఒక ఇయర్ పాటు బుల్ మార్కెట్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే బుల్ మార్కెట్ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్లో రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా కూడా ఏంటంటే స్ట్రాంగ్గా అయితే లేరు. హిస్టరీలో ఏముందో అది చూడాలి. ఓకే, నేను ఫస్ట్ ఏంటంటే నేను మీకు ఇంకా లెవెల్స్ టు లెవెల్ ఏంటంటే డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ లెవెల్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి నేను ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఏమవుతుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఈరోజు మార్కెట్ చెప్పిన తర్వాతనే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈరోజు చూసుకున్నట్లయితే డైలీలో నేను ఒకటైతే గమనించాను, అది మీకైతే చార్ట్లో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఎవ్రీ మంత్ 14 డేట్లో మనకి ఒక క్యాండిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. నేను దాన్ని చూసుకొని అయితే మీకు కొన్ని ప్యాటర్న్స్ అయితే ఇస్తున్నాను చూడండి. ఓకే గైస్, అదైతే నేను ఎక్కడి నుంచి గమనించానంటే జూలై నుంచి అయితే చూస్తున్నాను. కాబట్టి ఏంటంటే జూలై నుంచి నేను మీకు చార్ట్స్ అయితే పెడుతున్నాను చూడండి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఏదైతే మీకు జూలై ఉందో మీకు జూన్లో ఉందో జూన్ 14 మనకి ఏమైంది, ఎవ్రీ మంత్ 14 డేట్ వచ్చిన తర్వాత మార్కెట్ కొద్దిగా మనకేంటంటే కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి డౌన్ అయింది. ఓకేనా, ఫస్ట్ టైం డౌన్ అయింది. సెకండ్ టైం కూడా ఏం చేశారు, ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం 14 డేట్. మళ్ళీ 14 డేట్ డైరెక్ట్ డౌన్ అయింది. అంటే డైరెక్ట్ డౌన్ అవుతుంది, లేకుంటే దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి కూడా డౌన్ అవుతుంది. 14 డేట్ వచ్చిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ క్రాష్ అయింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 14 డేట్ వచ్చింది అండ్ డౌన్ అయింది. అండ్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఇక్కడ కూడా నవంబర్లో 14 డేట్ వచ్చింది అండ్ డౌన్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే డిసెంబర్లో ఉన్నాం. ఇప్పుడు మనకి డిసెంబర్ రేపైతే మనకి 14 డేట్ ఉంది. ఈ లెక్క ప్రకారం ఏంటంటే పివోట్ ప్రకారంగా ఒకటి పైకి వెళ్ళాలా డౌన్ కావాలి, లేకుంటే ఏంటంటే ఉన్న ప్రైస్ నుంచే డౌన్ కావాలి. ఎందుకంటే 14 డేట్లో మనకి ప్రైస్ అనేది ఎక్కువ డౌన్ అవుతుంది అనేది నేను గమనించాను. ఓకే, ఒకవేళ దీనికన్నా పైకి వెళ్తే అప్రాక్సిమేట్లీ 1 lakh దాకా వెళ్ళి లిక్విడేషన్ కంప్లీట్ చేసుకొని డౌన్ అవుద్ది. లేదు అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ నుంచే డౌన్ కావాలి. ఓకేనా, ఈ ఉన్న ప్రైస్ రేంజ్ దగ్గర నుంచే మెల్లిగా డౌన్ అవుద్ది. ఎందుకంటే హిస్టరీ అదే చెప్తుంది. ఎవ్రీ మంత్ 14 డేట్ నాడు మనకు 6 months నుంచి ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ అయితే వర్కౌట్ అవుతుంది. ప్యాటర్న్ ప్రకారంగా కొద్దిగా రిస్క్ రేషియో మెయింటైన్ చేసి మనం ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ అయితే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది 6 months నుంచి వర్కౌట్ అవుతుంది కాబట్టి చెప్పాను. మీరు కూడా చెక్ చేయండి ఎవ్రీ మంత్ 14 డేట్ ఏ విధంగా రిజల్ట్ వస్తుందో మీరు కూడా చార్ట్ ఓపెన్ చేసి టెక్నికల్గా అయితే చూడొచ్చు. నేను ఆల్రెడీ ఏంటంటే చెక్ చేశాను, మీకు దాన్ని డ్రా కూడా చేశాను. 14 పివోట్ డేట్ పెట్టి మరి మీకు చూపిస్తున్నాను.
మీరు కూడా చెక్ చేసుకోండి, 6 monthsలో చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక ఇప్పటి నుంచి మన ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి అయితే నేను తీసేస్తున్నాను ఇంకా 14 డేట్ ఫిబోట్కి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా సిరీస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే బుల్ మార్కెట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ కాకుంటే ఏమవుద్ది అది మనం చూద్దాం. ఓకే, దానికోసం అయితే కొన్ని కీ లెవెల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఫాస్ట్గా అయితే చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈఎంఐ 51 లైన్ అయితే ఓపెన్ చేశాను. నేను దాంట్లో చూసుకున్నట్లయితే వీక్లీలో పెట్టాను. వీక్లీలో మనకి ఏమైంది, ప్రతిసారి ఏదైతే బ్లూ లైన్ ఉందో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి పంప్ అయింది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ బ్లూ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. హిస్టరీలో ఏమైందో చూద్దాం. బ్లూ లైన్ కింద ఉంటే మనకి పరిస్థితి ఏ విధంగా వచ్చింది, దానికోసం ఏంటంటే ఇక్కడ చార్ట్లో చూస్తున్నాను. ఇది సిరీస్ 1, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ బ్లూ లైన్ కింద ఉన్న తర్వాత మార్కెట్ కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ బ్లూ లైన్కి అట్రాక్ట్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ దాని దగ్గరికి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళడానికి మల్టిపుల్ టైంలో ట్రై చేసింది. ఒక్కసారి చాలా పైకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మనకి ఫ్లాష్ క్రాష్ అయితే అయింది. ఇది మనకి ఎప్పుడు జరిగింది, జనవరి 2022 నుంచి స్టార్ట్ అయితే మనకి ఎక్కడ దాకా ఎండ్ అయింది, ఏప్రిల్ 2020లో మనకి మొత్తానికి 3 times. ఫస్ట్ టైం వెళ్ళింది, సెకండ్ టైం వెళ్ళింది బ్లూ లైన్ కన్నా పైకి వెళ్ళి, థర్డ్ టైం కూడా వెళ్ళింది. అట్లా మల్టిపుల్ టైమ్స్లో వెళ్ళి అప్పుడు మాత్రమే డౌన్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ లైన్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం దీని వెళ్ళొద్ది అండ్ మళ్ళీ డౌన్ అవుద్ది, మళ్ళీ కూడా దీనికన్నా పైకి వెళ్ళాలి, మళ్ళీ 2 times డౌన్ అవుద్ది, థర్డ్ టైం కూడా పైకి వెళ్ళొద్ది, ఎక్కువ పైకి వెళ్ళి ట్రాప్ అయి మనకి డౌన్ కావాలి. ఇదేంటంటే ఈఎంఐ లైన్ ప్రకారంగా ఆధారంగా చేసుకొని హిస్టరీలో ఏం చెప్పిందో దాన్ని చూసుకొని ఫాలో అయ్యాం. నెక్స్ట్ దానికి ఇంకా 100 లెవెల్ ఈఎంఐ నేను తీసుకున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎల్లో లైన్, ఈ ఎల్లో లైన్లో హిస్టరీలో ఏం చేసింది, ఫస్ట్ టైం టచ్ అయింది, దానికన్నా కొద్ది కిలికి అయింది, డైరెక్ట్ బ్లూ లైన్ దగ్గరికి వెళ్ళింది. సెకండ్ టైం మళ్ళీ ఎల్లో లైన్ టచ్ అయింది, డైరెక్ట్గా మళ్ళీ బ్లూ లైన్ కన్నా కొద్దిగా డైరెక్ట్ పైకి వెళ్ళి ఎక్కువ క్రాష్ అయ్యింది. ఓకేనా, కాబట్టి 2 times ఏంటంటే ఎల్లో లైన్ టచ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం టచ్ అయింది. ఓకేనా, ఫస్ట్ టైం టచ్ అయింది కాబట్టి ఇది వ్యాలిడ్ అయిపోయింది. ఇంకా సెకండ్ టైం టచ్ అయితే ఉంది, దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి ఉండి అండ్ మళ్ళీ డ్రాప్ అవుద్ది, ఎందుకంటే హిస్టరీ అది చెప్తుంది. ఓకేనా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది, దీంట్లో ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రాప్ పాసిబుల్ ఓన్లీ. ఈ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మందికి ఏంటంటే తెలియట్లేదు, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా చాలా వీక్ ఉన్నారు, చార్ట్స్ కూడా తెలియవు. అందుకోసమే పదే చెప్తున్నాడు బుల్ మార్కెట్ ఏంది, బియర్ మార్కెట్ ఏంది, అవన్నీ ఎవరికి తెలుస్తలే అన్నట్టు. ఏదైతే లెవెల్ ఉందో ఇది బుల్ మార్కెట్ లైన్ ఉందా, దానికన్నా పైన ఉంటే అఫ్కోర్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. నేను ఏమంటున్నా అంటే దానికన్నా బిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం ఈఎంఐ 200 ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వైట్ లైన్ దగ్గర నుంచి క్రాస్ అయితే అప్రాక్సిమేట్లీ మనకి ఫస్ట్ టార్గెట్ ప్రకారం ఇక్కడ దాకా అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. నియర్లీ చూసుకున్నట్లయితే 66,919 అక్కడ దాకా ఏంటంటే మార్కెట్ ఫాస్ట్గా క్రాష్ అవుద్ది. ఎందుకంటే హిస్టరీ ప్రకారం ఏమైంది, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ క్రాష్ అయినప్పుడు ఒకసారి చూపిస్తున్నాను నేను 100 లెవెల్. ఈ 100 లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యంటే డైరెక్ట్ మనకి గ్రీన్ లైన్ దగ్గర టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ కూడా డౌన్ అయింది, అంటే దాన్ని కూడా హోల్డ్ చేయట్లేదు. అందుకోసం అయితే చెప్తున్నాను మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మనకి ఈఎంఐ లైన్స్ కన్నా కూడా బిలో వెళ్ళుద్ది. ఓకేనా, ఎందుకంటే ఆ లెవెల్లో కూడా చాలామంది లిక్విడేషన్స్లో అదే లెవెల్లో పెట్టుకుంటారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుందాం ఎస్ఎంఏ. నేను చాలా లెవెల్స్లో ఇస్తున్నాను, చాలా రకాల స్ట్రాటజీస్ పెడుతున్నాను. ఓకే, ఎస్ఎంఐలో చూద్దాం. ఎస్ఎంఐ 51లో ఏమైంది ఇది కూడా మనం చూడాలి. దీంట్లో ఏం జరిగిందో ఫస్ట్ హిస్టరీలో చూద్దాం. దీంట్లో ఏంటంటే దీనికన్నా కిందికి వెళ్ళినప్పుడు మార్కెట్ ఒకసారి డౌన్ అయింది, ఒకటేసారి డీ టచ్ అయింది. ఓకేనా, ఒక్కసారి డీ టచ్ అయిన తర్వాత ఫ్లాష్ క్రాష్ అయింది. ఓకేనా, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంకా కొద్దిగా యాక్యురేట్గా ఉంది క్రాష్ అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లైన్ కన్నా దానికన్నా బిలో ఉన్నాం, 100% దీన్ని టచ్ అయింది, దానికన్నా రిజెక్ట్ అయిందంటే మనం కంపల్సరీ డౌన్ ట్రెండ్లో ఉంటాం. ఎందుకంటే హిస్టరీ అదే చెప్తుంది, చూడండి మీరు క్లియర్గా. ఓకేనా, ఇది ఇందాక ఇచ్చిన లెవెల్ కన్నా కొద్దిగా ఇంకొద్దిగా యాక్యురేట్గా ఉంది. నెక్స్ట్ చూసుకుందాం ఎస్ఎంఏలో చూసుకున్నట్లయితే ఇక్కడ హిస్టరీలో ఏమైందంటే ఆల్మోస్ట్ దీన్ని టచ్ కాకముందే మనకి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే హిస్టరీలో దీన్ని టచ్ అయింది, దీన్ని టచ్ అయ్యి ఇంకా కొద్దిగా ఎక్కువ లిక్విడ్ తీసుకుంది, ఎందుకంటే మనకి ఈసారి వేల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం ఏంటంటే మళ్ళీ బ్లూ లైన్ దగ్గరికి వెళ్ళింది అండ్ ఇక్కడ క్రాస్ అయిందా, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా క్రాస్ అయిందంటే మాత్రం ఎక్కువ డంప్ అవుద్ది. దానికోసం ఏంటంటే మనం వెయిట్ చేయాలి, నేను దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇది మనకి ఎస్ఎంఐ ప్రకారం చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 200 లెవెల్. ఓకే, ఇందాక ఇచ్చిన లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా కిందికి వెళ్తే 66,000 కన్నా కిందికి వెళ్తే అప్పుడు మన టార్గెట్ ఏంటంటే
56,000 దాకా ఈజీగా క్రాష్ అవుద్ది. ఎందుకు అంటే ఇది ఇక్కడ మనకి SMA లెవెల్ ఉంటుంది, అది కూడా స్ట్రాంగ్ లెవెల్. దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే 56,311. ఓకేనా, ఇది ఇంకా ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ లెవెల్. అండ్ దీని తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఏ లెవెల్లో అన్నా బౌన్స్ అవుద్ది. ప్రాపర్ లెవెల్ కోసం మీరు సిరీస్లో లాస్ట్ వీడియో దాకా అయితే కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం స్మూతింగ్ యావరేజ్. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 51 లెవెల్. దీంట్లో ఏమైందంటే ఇక్కడ 51 లెవెల్లోనే మనకి మార్కెట్ 2 టైమ్స్ బౌన్స్ అయింది. ఫస్ట్ టైం బౌన్స్ అయింది, 2 టైం బౌన్స్ అయింది. ఎప్పుడైతే థర్డ్ టైం వెళ్ళిందో డైరెక్ట్ క్రాష్ అయింది, అంటే థర్డ్ టైం వీక్ అయింది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ టైం బౌన్స్ అయింది కాబట్టి ఇది వేలాడి స్టార్ట్ అయింది. సెకండ్ టైం కూడా ఇక్కడ నుంచి బౌన్స్ అయిందంటే మనకి ఇంకొక స్ట్రాంగ్ అయితే కన్ఫర్మ్ అవుద్ది. థర్డ్ టైం అక్కడ నుంచి వచ్చిందంటే ఇంకా డైరెక్ట్ క్రాష్ అవుద్దని. ఓకేనా, క్లియర్ కట్గా అర్థమైంది. దీంట్లో మళ్ళీ లెవెల్స్ చూసుకుందాం. దీంట్లో నేను మళ్ళీ 100 లెవెల్స్ పెడుతున్నాను. దీంట్లో 100 లెవెల్ చూసుకున్నట్లయితే నియర్లీ ఇందాక 200 లెవెల్ ఏదైతే ఉందో అది దాని అయితే చూసిస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 67,063, 67,000లో దాదాపుగా కొన్ని సపోర్ట్లు ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం, దీనికన్నా కూడా కొద్దిగా బిలో వెళ్తే ఫైనల్గా మీకు ఎక్కడ దాకా వెళ్ళొద్ది 47,077. ఇది మనకి లాస్ట్ లెవెల్. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పుడు అవుతాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కూడా చెప్తున్నాను, ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామందికి. ఏంటంటే చార్ట్స్ రీడింగ్ అవన్నీ ఏం తెలియట్లేదు. ఎందుకు మనం బీరిష్లో వెళ్తాం, బుల్లిష్లో ఉంటాం, అవన్నీ తెలియాలి. అందుకోసం అనేది ఇప్పుడు ఇంకో కొద్దిగా డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ థియరీ, ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మార్కెట్లో డౌన్ ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏంటంటే అందరికి తెలుసు ట్రేడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ డౌన్ ట్రేడ్ పెట్టుకుంటారు. వాళ్ళ స్టాప్ లాస్ అనేది బుల్ మార్కెట్ లైన్ కన్నా పైన ఉంటుంది. అది ఫారినర్స్ ట్రేడ్ చేస్తారు, ఇండియా వాళ్ళకి అంత అర్థం కాదు. ఓకేనా, ఇక్కడ నుంచి డౌన్ అవుద్ది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ప్రకారం ఇక్కడ వీక్లీలో అండ్ నెక్స్ట్ ఏంటంటే మంత్లీలో లెవెల్ టు లెవెల్ ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటా వాళ్ళ ప్రాఫిట్లే అనేది బుక్ చేసుకుంటా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎందుకు డౌన్ అవుతుందో ఏందనేది నేను ఇంకా కొద్దిగా డెప్త్గా ప్రతిరోజు వీడియోలో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, ఈరోజు టాపిక్లో నేను ఏమేమి కవర్ చేశాను ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే 14 రేపటి డేట్ నాడు ఏమవుతుంది. హిస్టరీ ప్రకారం కొద్దిగా పైకి వెళ్ళి డౌన్ అవుతుంది, లేకుంటే డైరెక్ట్ డౌన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 6 months నుంచి అదే రిపీట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుందాం, మీకు మార్కెట్ ఒకవేళ డౌన్ అవుతే ఏ విధంగా డౌన్ ప్యాటర్న్ అవుద్ది అది థియరీ ప్రకారం ఫస్ట్ సిరీస్లో ఇది చెప్పాను. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అన్ని థియరీస్ ఒక దాంట్లో చెప్పడానికి మనకి వీలుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా టెక్నికల్గా ఇంకొద్దిగా డెప్త్గా సిరీస్ నెంబర్ 2లో అయితే చెప్తాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే మీకు బీటీసీ పర్ఫెక్ట్గా ఫ్యూచర్ ట్రేడింగ్ ప్లాన్ కావాలంటే మనకి ఈ వీడియో కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు మంత్లీ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఎవ్రీ మంత్ ఏంటంటే 1000 ఉంటుంది. మీకు ఈ రోజు ఏంటంటే నేను ఆల్రెడీ ఒక మంత్లీ ప్లాన్ అయితే రెడీ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మంత్లీ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు బీటీసీ సిగ్నల్ అయితే వస్తుంది. అది మనం చూసుకున్నట్లయితే సేఫ్ ఎంట్రీ ఉంటుంది. మీ లిక్విడేషన్ పర్ఫెక్ట్గా ఎక్కడ పెట్టాలి, మీ దగ్గర 1 లేకుండా 10 లేకుండా పర్ఫెక్ట్గా ఒక ట్రేడింగ్ స్టార్ట్ అయితే అక్కడ ఇచ్చాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.